గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. మరోసారి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హామీల పేరుతో జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో అప్పులు అవినీతి పెరిగిందని అన్నారు. బెస్ట్ ఇరిగేషన్ కరప్షన్ పాలసీను అమలు చేశారని అన్నారు. అయితే బెస్ట్ ఫ్యామిలీ కరప్షన్ పాలసీ అమలవుతుందని కిషన్ రెడ్డి విమర్శించారు. దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న, అది దళిత ముఖ్యమంత్రి విషయంలో కావచ్చు, దళితులకు 3 ఎకరాల స్థలం విషయంలో కావచ్చు, లేక నిరుద్యోగ యువతకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి కావచ్చు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసే విషయం కావచ్చు, లేక మహిళా పొదుపు సంఘాలకు పావుల వడ్డీ విషయం కావచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఉచిత ఎరువులు కావచ్చు, ఈ రకంగా కొన్ని వందల హామీలు తెలంగాణ ప్రజలకిచ్చి పూర్తిగా వెన్నుపోటు పొడిచి ప్రజలను నట్టేట ముంచినటువంటి నయవంచకుడు కేసీఆర్ అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఆయన చెప్పే మాటలకు, చేసే చేతలకు, వల్లించే చిలక పలుకులకు పొంతన లేదని సందర్భంగా మనం చేస్తున్నాను. అమలుకు నోచుకోలేని హామీలు బోలెడిస్తాడు. ఈరోజు ప్రకటించినటువంటి ప్రణాళిక గాని, గతంలో ప్రకటించినటువంటి ప్రణాళిక గాని చిత్తశుద్ధి లేనటువంటి ఎన్నికల హామీలు. ఈరోజు బీఆర్ఎస్ ఇక సీఎం కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. అయితే దళిత బంధులో దళితులను మోసం చేశారని అన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని అన్నారు. మహిళలకు పావల వడ్డీ ఎత్తేశారని లక్ష్మణ్ అన్నారు. మహిళా సంఘాల నుంచి వడ్డీలు దోచుకున్నారని, ఎస్టీలకు రిజర్వేషన్ పోడు పట్టాలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్ మోసపు హామీలు జనం నమ్మరని అన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డులకే దిక్కులేవు, సన్నబియ్యం ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సంవత్సరాల హామీ గృహలక్ష్మి, ఇల్లు లేని పేదలకు 2 పడకల గదులు ఇవ్వలేకపోతే పట్టాలున్న వాళ్ళందరి కూడా 5 లక్షల హామీ మాట మార్చి 3 లక్షలు కుదించి ముచ్చటగా ఇవాళ అసెంబ్లీకి 300 కూడా ఇవ్వలేకపోయారు. ముందు దీనికి సంజాయిషి ఇవ్వండి, కొత్త వాగ్దానాలు పక్కన పెట్టండి. దివ్యాంగులకి ఉరగబెడతామని మళ్ళీ తాయిలాలు ప్రకటిస్తున్నారు. 2016లో మోదీ గారు పార్లమెంట్